అందరికి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. సో ఏంటంటే ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బాలపూర్ గణేశుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఏంటంటే ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇంకా చాలా దూరం ఉంది. అంటే ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వెళ్ళిపోతామో, దర్శనం తీసుకుంటామో చూడాలని ఉంది కానీ చాలా అంటే చాలా దూరం ఉందన్నమాట మాకైతే. సో ఫైనల్ గా అయితే మేమైతే దిగేసాము. సో ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు అయితే ఆపుతున్నారు అనమాట. ఏంటంటే లోపలికి అయితే వెహికల్స్ అయితే అస్సలు లేవు అనమాట. ఇంకా నడుచుకొని కొంచెం కొంచెం దూరం వెళ్తే చాలు గణేశ్వర్ దగ్గరికి అయితే మనం వెళ్ళగలము. అయితే ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఎగ్జిబిషన్ లాగానే ఉందన్నమాట. బయట చూసారు కదా, మొత్తం ఇంకా పిల్లలు ఆడుకున్నవి అన్ని ఉన్నాయి అన్నమాట బొమ్మలు అయితే. ఇంకా చెప్పుల స్టాండ్ అయితే ఇంకా ₹5 అన్నమాట చెప్పులు ఇవ్వాలంటే. ఇంకా బయట మనం చెప్పులు పెట్టాలంటే తీసేసుకుంటారు కాబట్టి అదే బెటర్. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. బయట చూసారు కదా, సేమ్ ఎలా ఉందంటే పూరి జగన్నాథ్ లాగానే బయట అలా పెట్టారు. చూసారు కదా, టెంపుల్ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారన్నమాట. సో నేనైతే అనుకోలేదు, అంటే ఇప్పుడు నార్మల్ నార్మల్ డేస్ లో ఇలాగే ఉంటదా, లేకపోతే వినాయకుడు పండగ వచ్చినప్పుడు ఇలా డెకరేషన్ చేస్తారా నాకు తెలియదు. కానీ మేము ఈసారి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. బయటనే ఎలా ఉంటే లోపల ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇంకా వినాయకుడిని కూడా చూడాలి కాబట్టి అదే అన్నమాట నాకైతే. ఇంకా అందరైతే అందరు చాలా మంది జనాలు ఉన్నారు. ఫొటోస్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఫొటోస్ లోనే ఉన్నారనమాట. సో ఏంటంటే ఇంకా ఈ చూసారు డెకరేట్ బాగా చేస్తారు. చూసారు కదా, బయట అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. మా షన్ని అయితే వినాయకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తామా అని ఉంది. వాడికి అయితే నచ్చేసింది అనుకుంటా. సో ఏంటంటే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే పరశురాముడు కింద, రాముడు, సీత, లక్ష్మణ్ అయితే ఉన్నారనమాట. చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట. సో ఏంటంటే రెండు పక్కల ఉన్నారనమాట. అటు పక్క ఇటు పక్క చూపిలేకపోతున్నాయి, ఎందుకంటే చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట అక్కడ ఫొటోస్ తీసుకుంటూ. సో అందుకే మా వల్ల కాలేదు. సో అందుకే మేము చూపిస్తున్నాము. సో చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ అయితే బాగా చేశారనమాట ఈసారి అయితే. సో లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేకపోయాను కాబట్టి, అంటే తెలియదు ఫస్ట్ టైం కాబట్టి. సో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారనమాట. వావ్! గణేశుడు ఎంత బాగున్నాడంటే చాలా బాగుందన్నమాట. సో పైన చూసారు కదా, ఆ శివుడు ఉన్నాడు. ఇంకా కళ్ళు ఇలా మూసి ఇలా తెరుస్తున్నట్టుగా చాలా అంటే చాలా బాగుంది. సో ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళగానే, అంటే లోపటైతే అసలు ఎంట్రీ ఇవ్వట్లేదు. సో బయట కొంచెం ఇట్లా బయట అంటే లోపలికి వెళ్ళగానే అసలు ముట్టుకొనియట్లేదు అనమాట వినాయకుడిని అయితే. ఇంకా బయటనే ఆపుతున్నారు. సో లోపలికైతే అస్సలు ఎలో ఇయ్యట్లేదు. కొంతమందికి అయితే ఎలో ఇస్తున్నారు, అంటే వాళ్ళకి వాళ్ళు చూసి రావాలి అంతేగాని ఫొటోస్ కూడా తీయనియట్లేదు. అలా ఉన్నారనమాట వీళ్ళు. సో ఏంటంటే ఇంకా మేము ఎందుకు ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలా అనిపించింది. ఇంకా మేము ఇంకా అలా ఇంకా దూరం నుంచి ఇంకా వీడియో తీస్తున్నాం అనమాట. ఇంకా వినాయకుడు అయితే కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. చాలా బాగుంది.
పైన ఏమో చూసారు కదా శివుడు ఉన్నాడు అనమాట. పక్కన రాక్షసులు, పక్కన దేవతలు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. సేమ్ ఇప్పుడు మనం పూరి జగన్నాథ్లో చూసాం కదా, అలాగే కొంచెం కథ అయితే ఉందన్నమాట, స్టోరీ. సో అలా పైన అయితే అలా పెట్టారనమాట విగ్రహాలు అయితే, చాలా బాగుంది. ఇంకా మొదటిసారి ఇంకా గణపయ్యని అయితే చూసేసాము. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా బయటకి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా ఏంటంటే ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు అనమాట, చూస్తున్నారు కదా, చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా మామూలుగా లేరు అసలు. ఇంకా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు అనమాట. ఇంకా సెక్యూరిటీ ఇంకా చాలా మంది ఉన్నారు, పోలీసు వాళ్ళు అయితే చూసారు కదా. ఇంకా అంటే ఎప్పటి నుంచి వచ్చారో తెలియదు జనాలు అయితే. ఇంకా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. బయట అయితే డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ఇంకా బయట రాముడు అయితే ఉన్నాడు కదా, చూసారు కదా రాముడు. అండ్ ఇంకా పరశురాముడు ఉన్నాడు, అండ్ ఆంజనేయ స్వామి, ఇవన్నీ విగ్రహాలు అయితే పెట్టారు. అది ఇంకా వేరే స్పెషల్ అన్నమాట. నాకు అబ్బా ఏది బాగుంటది? వినాయకుడు ఏముంది? అయ్యే మమ్మీ చాలా బాగుంది. అది ఇంకోటి ఉంది కదా పువ్వు, అక్కటేసే చాలు. మమ్మీ తింటుండ్రో. బాగుందా మమ్మీ? लगा ले माओ नहीं है, लगा तो